15,982 ఉద్యోగాలు. ఉన్న ఊరేంటి, ఉన్న ప్రాంతంలోనే, ఆ వార్డులోనే, ఆ పేటలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం అంగన్వాడీ అండి. అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు. వెంటనే మీకు మైండ్‌లోకి ఒకటి స్ట్రైక్ అవుద్ది. ఇది రికమెండేషన్ కదా! ఎవడో ఒకడు చెప్తేనే కదా! డబ్బులు ఖర్చు పెడితేనే కదా! పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి కదా! లేకపోతే ఎవడైనా పెద్ద ఆఫీసర్ తెలిసి ఉండాలి కదా! ముందు అవి బయటికి తీసేయండి. తీసేసిన తర్వాతే చూడండి. లేదు లేదు నాకు అదే నమ్ముతాననే వాళ్ళు చూడొద్దు. ముందే చెప్పేస్తున్నా. ఇక రెండోది, అబ్బో! దీనికి భారీ క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా! అనేవాళ్ళు కూడా చూడొద్దు. ముందే చెప్పేస్తున్నానండి. ఎందుకొచ్చిన గొడవ మళ్ళీ. ఇక నేను డిగ్రీ చేశాను, పీజీ చేశాను, అదే ఇంజినీరింగ్ గాని ఇంకా రకరకాల డిగ్రీలు చేసేసాను. అబ్బే! ఈ ఉద్యోగం తర్వాత తర్వాత అనిపిస్తది ఖచ్చితంగా. ఆ పిల్లలు ముక్కు తుడవడం ఏంటి? ఆ పిల్లలతో ఏంటి? ఆ గోలేంటి? అనేవాళ్ళు కూడా చూడొద్దు. వాళ్ళకి ఫిట్ అవ్వదు. ముందే చెప్తున్నా. లేదు పిల్లలు పరబ్రహ్మ స్వరూపులు. వాళ్ళతో ఉండటం వల్ల వాళ్ళ జీవితం బాగుపడడం ఒకటే కాదు, మనం కూడా చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాం. అంటే ఎలా చెప్పండి? మెంటల్ హెల్త్ అనేది ఒకటి ఉంది మనకి. చిన్నపిల్లలతో ఉంటే భగవంతుడితో ఉన్నట్టే కదండీ! అది అదృష్టం జీవితంలో అని నమ్మేవాళ్ళు చూడండి. మరి తెలంగాణలో ఈ 15,000 పైన ఉద్యోగాలని ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. కొంతమంది అనుకుంటారు చేస్తారా? నిజంగా వీడియో కోసం చేస్తున్నట్టున్నారు. ఇదేదో లైకులు, షేర్లు. నేను లైకులు, షేర్లు ఇచ్చేవాడిని కాదు. అంటే దానికోసం వీడియోలు చేసేవాడిని కాదు. మీకు తెలుసు ఈ రెవెన్యూలు వగైరా మనకేమీ అక్కర్లేదండి. కానీ మంచి సమాచారం ఇచ్చేస్తే ఒక మంచి ఫీల్ ఉండిపోతుంది నాకు. ఆ మంచి తృప్తి మనసులో ఉండిపోతుంది. అందుకోసమే రోజుకి 5, 6 వీడియోలు ఎడ్యుకేషన్ గానీ, స్కిల్ రిలేటెడ్, ఎంప్లాయ్‌మెంట్ అన్నీ ఇస్తున్నాం. ముఖ్యంగా లైఫ్ స్టైల్ కూడా ఇస్తున్నాం కదండీ! సో, మరి 25 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్. ఇవ్వకపోతే ఎట్లాగా? నాకు తెలిసిన విషయాలన్నీ ఇవ్వాలి కదా! నేను కూడా ఒకప్పుడు అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ చేసేవాడిని. అంటే అప్పటికిప్పటికి తేడా చెప్తానండి. అప్పట్లో ఆ ఊళ్ళో నోటిఫికేషన్ వస్తే, ఆ ఊళ్ళో ఉన్నటువంటి కోడళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి. అప్లై చేసుకోమని చెప్పండి. ఎంతమంది ఉంటే అంతమంది మెరిటే ఇస్తామని చెప్పేవాళ్ళం. వచ్చిన వాళ్ళలో మార్కులు చూసేసి ఇచ్చేసేవాళ్ళమండి. మార్కులే. మళ్ళీ మీరు తేడాగా అనుకుంటే మీ ఇష్టం, నేనేం చేసేవాడిని కాదు. కానీ ఇప్పుడు ప్యాటర్న్ కొద్దిగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో. మల్టీ జోన్ అంటాం కదండీ! యావరేజ్‌గా 5, 6 వేల పోస్టులు ఉన్నాయి. ఎక్కడ? జోన్ 1, జోన్ 2. ఇక్కడ జోన్‌లు అక్కర్లేదు మనకి. ఆ రేంజి లేదు కాబట్టి. ఆ మాటకొస్తే జిల్లా కూడా కాదు. అంటే డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ డీఎస్సీ అంటాం. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ తీస్తది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీనికి అధ్యక్షత. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి తప్పులు చేస్తాడా? మీరు ఆలోచించండి. రేపటి రోజు చాలా ఇబ్బంది ఉంటుందిగా. సమాచార హక్కు చట్టం ఉంది కదా! ఒకవేళ మనకంటే తక్కువ మార్కులు వచ్చినోడికి, వేరే క్యాస్ట్ వాడికి ఇంకొకడికి ఇచ్చేస్తే, సో ఇక్కడ క్యాస్ట్ వగైరా ఎందుకన్నాను మార్కులు అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చెప్తానండి. సో మరి మీరు ఆ ఊళ్ళో ఉంటున్నారు. ఆ ఊళ్ళోనే స్థిరపడ్డారు అంటే ఆ ఊరు నేటివ్ అయ్యుండాలి, గుర్తుంచుకోండి. టౌన్‌లో అయితే ఆ వార్డ్ అయ్యుండాలి. అంతే. అది మెయిన్ క్వాలిఫికేషన్ గుర్తుంచుకోండి. రెండోది ఇంటర్మీడియేట్ అండి. మొన్నటిదాకా 10థ్ ఉండేది. ఇప్పుడు ఇంటర్ చేసేసారు. ఎందుకు అంటే చాలా చోట్ల స్టడీ చేశానండి. ఏది తెలంగాణ ప్రభుత్వం మంచి టీమ్‌నేసి చాలా రాష్ట్రాలకు పంపించి స్టడీ చేసి రండి అంటే వాళ్ళు కొన్ని మార్పులు, చేర్పులు చెప్పారు. ఆ మార్పులు, చేర్పులే ఇప్పుడు చెప్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, అసలు నోటిఫికేషన్ వస్తదా అని. ఆల్రెడీ వచ్చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 4 ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఆల్మోస్ట్ ఆల్ 177 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. ముందు వాళ్ళు అప్లై చేసేసుకోండి. అప్లై చేసే విధానం అది కూడా చెప్తాను. కానీ మీలో ఇంకా చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. దయచేసి ఇక్కడికొచ్చి పెట్టండి. ఏది కామెంట్‌లో అడగండి. కామెంట్‌లో అడిగితే ఆ డౌట్‌లన్నీ క్లియర్ చేసేలాగా మళ్ళీ ఇంకొక వీడియో చేసుకోవచ్చు కదా! ఎందుకంటే అవగాహన లేకే చాలామంది. ఏదో పులిహార వీడియోలు, పిచ్చి పిచ్చి వీడియోలు చూసేసి మీరు నమ్మేసి మీ బుర్ర పాడు చేసేసుకొని సోషల్ మీడియా కూడా ఇగో ఈ రకంగా అయిపోవడానికి మనం కూడా కారణం అవుతున్నాం. సో మరి ఈ 15,000 పైన ఉద్యోగాలు ఇంటర్మీడియేట్ వాళ్ళకి గుర్తుంచుకోండి. ఇక్కడ 2 ఉంటాయండి. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా. మీకు తెలుసు ఇంతకుముందు మినీ అంగన్వాడీ అనేది ఈ మధ్య కాలంలో పెట్టారండి. పెట్టి వాళ్ళకి ఎక్కువ జీతం పెట్టారు. 13,000 పైన వాళ్ళకి పెట్టి 12,500 ఏమో పాత అంగన్వాడీ టీచర్లకు పెట్టారు. ఇప్పుడు అందరికీ సరి చేసినట్టున్నారు. ఇక ఇక్కడ టీచర్ అండి. టీచర్ అంటే అర్థమైంది కదా! పిల్లలకి చక్కగా చిన్న చిన్న రైమ్సు, ఏబీసీడీలు, అ, ఆలు, ఈలు నేర్పించడం. ఇంతకు మించి ఏమీ లేదు. అలాగే ఆ వయసు ఎంత గొప్ప వయసండి. నిన్న కూడా చెప్పాను. మొబైల్ పట్టుకొని ఇంట్లో కూర్చోవడం వల్ల, పిల్లలకి మొబైల్ ఇచ్చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఆటిజం దాకా వెళ్ళిపోతున్నారు. బుద్ధిమాంద్యం వచ్చేసింది. కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు పిల్లలు. చిన్న చిన్న పదాలు పలకలేకపోతున్నారు. నలుగురితో కలవడానికి ఇష్టపడట్లేదు. మొబైల్ అడిక్ట్ అయిపోయారు. అంగన్వాడీలో పడేయండి. మామూలుగా కాదు. వెంటనే షార్ప్ అయిపోతాడు. నా దగ్గర పనిచేసే కుర్రాడికే ఈ సలహా ఇచ్చాను. వేశాడు. 2 మాటలు ఎక్కువే వచ్చినాయి. రాకూడని మాటలు కూడా వచ్చినాయి. అయినా కానీ ఏం పర్వాలేదండి.
సో మరి ఇది గుర్తుంచుకోండి అంగన్వాడీకి ఉన్న గొప్పతనం. సో ఇక్కడ ఆ టీచర్ ఉద్యోగం అలా ఉంటుంది. చక్కగా చిన్నపిల్లలతో 10-20 మంది పిల్లలతో హాయిగా గడపడమే కదా, ఒక పూటే కదా. మీకు తెలిసి ఇక ఫుడ్ వగైరా అన్నీ అక్కడే అందిస్తాం. ఇక బాలింతలు కౌమార బాలికలకు కూడా గవర్నమెంట్ రేషన్ ఇస్తూ ఉంటుంది. చక్కగా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకు కూడా ఈ సరఫరాలన్నీ చేసుకుంటూ ఉన్న ఊళ్ళోనే ఉన్న పేటలోనే ఉంటూ ఆల్మోస్ట్ అది ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది కదండి. అలాగని ఇంట్లో ఉండకూడదు. సో ఇది ఈ ఉద్యోగం టీచర్ది. రెండోది ఆయమ్మ. ఆయమ్మ అంటే ఏమీ లేదు, మళ్ళీ ఏదో మూతి తొడవాలి, ముడ్డు కడగాలి ఇలాగేదో అనుకుంటారు. తప్పేమీ లేదు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే. కానీ ఇంటర్ చదవాలి, గుర్తుంచుకోండి. ఇంటర్ చదివి నేను ఆయమ్మ ఏంటి అనుకునే వాళ్ళు వెళ్ళొద్దు. లేదు లేదు, పిల్లలు పరబ్రహ్మ స్వరూపులు, వాళ్ళతో ఉంటే గుర్తుంచుకుంటారండి. సపోజు చిన్నపిల్లలు అందరూ పెద్దయ్యాక కూడా గుర్తుంచుకుంటారు. ఇదిగో ఈ అంగన్వాడీ టీచర్ గారు నాకు గుర్తుంది, ఈ ఆయమ్మ అని అమ్మా నాన్న కూడా చెప్తూ ఉంటారు. ఆ ఫీల్ చూడండి ఒక్కసారి. సో ఇంటర్ అయిపోయింది, ఆయమ్మ గంటే పిల్లల్ని తీసుకురావడం, ఆ పిల్లలకి చిన్న చిన్న సర్వీసెస్ అందించడం, అలాగే అంగన్వాడీ కాస్త క్లీన్గా ఉంచుకోవడం, నీట్గా ఉంచుకోవడం, పిల్లల్ని కాస్త కూర్చోబెట్టడం, ఆడించడం, పాడించడం, ఇవన్నీ ఆయమ్మ. నా సలహా అయితే ఫస్ట్ టీచర్ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఆ తర్వాత ఆయమ్మ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. మరి జాబ్ రోల్స్ అయితే చెప్పేశాను. ప్రతి జిల్లాలో ప్రాజెక్ట్ వైజ్ నోటిఫికేషన్ వస్తుంది. అదే జిల్లా వైజ్ నోటిఫికేషన్ వస్తుంది. ప్రాజెక్ట్ వారికి ఖాళీలు తీస్తారు. అందులో మీ ఊరు, మీ ఏరియా ఉందో లేదో చూసుకోండి. ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే అప్లై చేయొద్దు. స్థానికత అనేది ఆ ఊరు ఆ వార్డుకే ఇస్తున్నారు, గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్. 2, మరి గవర్నమెంట్ పోస్టులు కదండి. గవర్నమెంట్ అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టులు కావు, స్టేట్ గవర్నమెంట్ పోస్టులు కూడా కావు. ఒక రకంగా తెలుసు కదా, కాంట్రాక్ట్ పోస్టులే అనుకోవాలి. సో మరి ఆ పోస్టులన్నీ కూడా డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే తీస్తారు. ఒక జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఉంటుంది. ఇంటర్వ్యూలు పెడతారు, ఇది గుర్తుంచుకోండి. ఇంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇంటర్వ్యూ సిస్టమ్. ఇంటర్వ్యూ ఏంటండి, ఏం పెడతారంటే భయపడొద్దు. మార్కులు 10% వెయిటేజ్ ఇచ్చారు. వెయిటేజ్ గుర్తుంచుకోండి, పర్సంటేజ్ ఇది కూడా గుర్తుంచుకోండి. 10% వెయిటేజ్ ఇంటర్వ్యూలకి ఇచ్చారు. మరి మిగిలిన 90% చెప్తున్నానండి, 70% మీకు ఇంటర్లో వచ్చిన మార్కులకి ఇచ్చేస్తారు. అంటే మీకు అర్థమైపోయి ఉండాలి, ఇంటర్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉన్నాయో వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఏ గ్రూప్ అయినా కానీ, అది ఏ బ్యాచ్ అయినా కానీ. మళ్ళీ కరోనా బ్యాచ్ అది ఇది అంటే నేనేం చేయలేనండి. మరి వాళ్ళ అదృష్టం వాళ్ళదే అనుకుందాం. సో అది చూస్తారు 70%. మిగిలిన 20% ఏంటి అని డౌట్ వస్తుంది కదా మీకు. అనాథలు అయితే కనుక, అంటే అప్లై చేసుకున్న మహిళకి తల్లి తండ్రి ఎవరూ లేరు, సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి, 10% వెయిటేజ్ ఇస్తారు, గుర్తుంచుకోండి. ఇక వికలాంగులు ఉన్నారు కదండి, వికలాంగులు వాళ్ళకి 5% వెయిటేజ్ ఇస్తారు. ఇట్లాగా స్పెసిఫిక్గా మరి కొంతమందికి వెయిటేజ్ ఇవ్వాలి కదా, అట్లా వెయిటేజ్ అన్నట్టు. సో మరి ఈ విషయం మీకు గుర్తుండాలి. ఎందుకు అంటే రేపటి రోజు నాకంటే కూడా పక్కాడు కొట్టేశాడు పక్కవాళ్ళు అని తిట్టుకోకుండా నోటీస్ బోర్డు పెడతారు, గుర్తుంచుకోండి. సెలక్షన్ లిస్ట్ ఇస్తారు, ఛాలెంజ్ చేసుకోవచ్చు, మీరు ఆర్టీఐలో వేసుకోవచ్చు. ఈ అవగాహన కావాల్సిందే. ఇలాంటి అవగాహన ఉంది, ఛాలెంజ్ చేస్తారు, నోటీస్ బోర్డులో పెట్టమంటారు అని అడిగినప్పుడు ఎవరైనా, ఏ కలెక్టర్ అయినా ఏ కమిటీ అయినా కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంది కదండి. ఇందులో ఇక ఇబ్బంది ఏముంది, దీని గురించి పెద్దగా ఆలోచించడం మానేసి. ఇప్పుడు మహబూబ్ నగర్ అయితే అంటే తెలంగాణలో ఏ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ జరిగినా ఇలాగే జరుగుతుంది. వాళ్ళు వెళ్ళారు, స్టడీ చేసి వచ్చారు, ఇంటర్మీడియట్ పెడదాం అనుకున్నారు, పెట్టారు. ఇక జీతం బచ్చని చెప్పాం కదండి, దీనికి ఇష్టమైతేనే. అంటే ఇది మళ్ళీ గవర్నమెంట్ అవుతుందా, పర్మనెంట్ అవుతుందా, రిటైర్డ్ అయ్యాక పెన్షన్ వస్తుందా, పిఎఫ్ బెనిఫిట్స్ సరిగా లేవే, ఇలాగ ఆలోచించి బాధపడేవాళ్ళు, అవన్నీ కావాలనుకునే వాళ్ళు రావద్దు. లేదు ఊళ్ళోనే ఉంటాను, పిల్లలతో ఉంటాను, నా లైఫ్ ఇక్కడే, పరమార్థం ఇక్కడే ఎతుక్కుంటాను, లేకపోతే ఊళ్ళో ఉండాల్సిన అవసరం ఉంది. నా సలహా అయితే ఒక ఉద్యోగంగా చూడొద్దు దీన్ని. ఒక ఉద్యోగంగా చూసి మీ జీవితం పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. అసంతృప్తి ఉండిపోతుంది. పెద్ద జీతం కాదు, పక్కాళ్ళతో పోల్చుకుంటాం. నా ఫ్రెండ్స్ అదిగో అక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడికి వెళ్ళిపోయారు, అంత సంపాదిస్తున్నారు, అంత బాగున్నారు, అంత మంచి చీరలు కట్టుకుంటున్నారు, ఇంత మంచి కారులో తిరుగుతున్నారు అనేవాళ్ళు వద్దు. లేదు ఇది చాలా మంచిది అంటే దాన్ని ఇష్టపడండి. ముఖ్యంగా ముందే చెప్తున్నా, ఏ పనైనా కానీ ఇష్టపడాలండి. ఇష్టపడితేనే బాగుంటుంది. అంతే తప్పించి జీతం కోసం జీవితం కాదు, ఇష్టం కోసం జీవితం. ఇష్టమైన పని చేయటం చాలా గొప్ప విషయం. మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు అది కూడా చెప్పండి. మీ ఆలోచన విధానం అలా వద్దు. ఏ ఉద్యోగమైనా కానీ మనం రాబోయే అంటే ఒక 30-40 సంవత్సరాలు ఆ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసు కదా, 30-40 సంవత్సరాల పాటు ఏ రోజు చేసినా బోర్ అనిపించకూడదు, ఎంత చేసినా కానీ అలసిపోయినట్టు అనిపించకూడదు. అది కరెక్ట్ ఉద్యోగం. అన్ని ఉద్యోగాలకి ఇది అప్లై అవుతుంది. సో మరి క్వాలిఫికేషన్ చెప్పేశాను. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, త్వరలో రిలీజ్ అవుతున్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా
వస్తాయి, మీకు నోటిఫికేషన్ ఉంటుంది. మీ ఊళ్ళో ఇంకొక పాయింట్ చెప్తున్నాను, రోస్టరు రిజర్వేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ ఊళ్ళో రోస్టర్ ప్రకారం బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో సాధ్యమైనంత వరకు ఎస్సీ, ఎస్టీ కాలనీలో వాళ్ళకే వస్తాయి. వాళ్ళకే రావాలి కూడా. ఎందుకంటే ఆ పిల్లలు మీకు తెలుసు కదండీ! వాళ్ళ దగ్గరే చక్కగా ఉంటారు. వీళ్ళు కూడా ఆదరిస్తారు. కొంత దరిద్రం నేను చూశాను ఈ మధ్యకాలం. బీసీ పిల్లలు, ఓసీ పిల్లలు, ఎస్సీ, ఎస్టీ టీచర్లు ఉంటే పంపించట్లేదంట. ఎంత దుర్మార్గం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అదొక మెంటల్ బ్లాక్ అండి. అందరికి అలాంటివి పెట్టుకోవద్దు, పోగొట్టుకోవాలి. తర్వాత వచ్చి ఆ రోస్టర్ ఆ ఊరికి ఒక బీసీ లేకపోతే ఉపకులాలు ఉన్నాయి ఆ కులానికి, ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి ఆ కులానికి కేటాయించిన పోస్ట్ ఉంటుంది. ఓసీ అయితే ఓసీ, ఓకే, గొడవే లేదు. ఇక అందరూ పోటీ పడవచ్చు. ఓసీ అంటే మళ్ళీ అదేదో అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కోసం కాదు, యూసీ కాదు, ఓసీ అందరూ అప్లై చేసుకోవచ్చు ఆ ఏరియాలో ఉంటే అన్నట్టు. కానీ మార్కులు చూస్తారు. సో ఆ కేటగిరీ మీకు మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఇక్కడ ఇగో వీళ్ళకి అని చెప్పి మెన్షన్ చేస్తారు. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. వేరే వాళ్ళు అప్లై చేసుకొని బాధపడి నాకు రాలేదు అని గవర్నమెంట్ని తిట్టుకోవడం ఎందుకు? సో ఇవి అంగన్వాడీ సెలక్షన్ సంబంధించి నేను గుర్తు చేస్తున్నా. మళ్ళీ ఒకప్పుడు నేను తీసుకున్నప్పుడు అలాగే ఉండేది. అది జస్ట్ మార్కులు మెరిట్. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా పెట్టారు, కానీ వెయిటేజ్ మార్కులకే ఇచ్చారు. అప్పుడు 10థే ఉండేది, ఇప్పుడు ఇంటర్ పెట్టారు. కానీ ఇక్కడ ఇంటర్ దొరకకపోతే ఆ ఏరియాలో ఆయా పోస్ట్కి మళ్ళీ గుర్తుంచుకోండి 10థ్ వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తామని అన్నారు. ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. సో మరి నాకు అంగన్వాడీ టీచరు ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాలనుకుంటున్నాను అనేవాళ్ళు చెప్పాను కదా, ఈ రకమైన మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, పిల్లలు పరబ్రహ్మ స్వరూపులు, వాళ్ళతో ఉండటం మించి ఆనందం లేదు. గొప్ప జీవితం కూడా ఏదో ఊహించుకుంటాం మనం అని లేదు. అంటే ఎందుకంటే మీ చేతుల మీదుగా ప్రతి ఏడా 20-30 మంది పిల్లలు వెళ్తుంటే 30 సంవత్సరాల జీవితంలో ఎంతమంది పిల్లల్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు, ఎంతమందిని మీరు తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు, ఎంతమందికి మంచి అలవాట్లు నేర్పిన వాళ్ళు అవుతారు, ఎంతమంది బ్రెయిన్ ఎదగడానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది కదండి పుణ్యం అంటే. మనం చిన్నగా చూస్తాం, కానీ విదేశాల్లో సపోజ్ నార్వే, ఫిన్లాండ్ ఇలాంటి చోటండి, అంటే బాగా OECD కంట్రీస్ అంటాం, సూపర్గా ఉన్న దేశాలు ఒక రకంగా, ఇది మానవాభివృద్ధి సూచీల్లో. అక్కడ చాలా చాలా గౌరవం ఉంటుంది, చాలా చాలా డిమాండ్ ఉంటుంది ఈ రకమైన ఉద్యోగాలకి. మనమే దరిద్రపు మైండ్ సెట్లో పడి వాల్యూ ఇవ్వడం మానేసాం, మర్చిపోయాం అంతే. ప్రతి పని గొప్పదే, ఇలాంటి పనులు ఇంకా గొప్పవి. సో మరి ఇంకా డౌట్స్ ఉన్నాయా మీకేమన్నా? క్వాలిఫికేషన్ చెప్పా, రిక్రూట్మెంట్ విధానం చెప్పా, నోటిఫికేషన్ త్వరలో వస్తాయి, మహబూబ్నగర్లో వచ్చేసిందని చెప్పాను. ఇంకా డౌట్స్ ఉంటే పెట్టండి. మీకు రాలేదు, మీకంటే తక్కువ మార్కులు వచ్చింది, ఏదో జరిగింది అంటే ఆర్టీఐలో కూడా వేసుకోండి, అడగండి, తప్పేం లేదు. గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ఉండటానికే ట్రై చేస్తాయి ఇలాంటి నోటిఫికేషన్ల విషయంలో. సో మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి నోటిఫికేషన్ చెప్పడమే కాకుండా కాస్త మంచి చెడ్డ ముందు వెనక కూడా చెప్పుకొని మీ డౌట్స్ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంక ఇది ఒక్కటే కాదు, అంగన్వాడీ టీచర్లని కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయండి. మన వాళ్ళకేమో తెలియట్లేదు, ఏదో కొన్ని 5-10 అని అనుకుంటున్నారు, వేలల్లో ఉన్నాయి, వందల్లో ఉన్నాయండి. అవి ఇస్తాను. ఇంకా విదేశాలకు వెళ్ళే అవకాశం గవర్నమెంట్ ద్వారా వస్తుంది. డ్రైవర్ పోస్టులు, నర్సుల పోస్టులు, మెకానిక్ పోస్టులకి చాలా ఉన్నాయి, అవి ఇస్తున్నాను. ఇక స్కాలర్షిప్లు, మొన్నే టాప్ 10 స్కాలర్షిప్స్ ఆల్రెడీ ఈ వీడియో ఉంది, చూడండి, అప్లై చేయించండి. మన పిల్లలకి చాలామందికి వస్తున్నాయి. కామెంట్లోకి వచ్చి చెప్పండి, వచ్చిన వాళ్ళు కాస్త మిగిలిన వాళ్ళు నమ్ముతారు, అప్లై చేస్తారు. లేకపోతే తెలుగు రాష్ట్రాల వాళ్ళు వెనకబడిపోతున్నారండి బాబు, అందుకోసమే ఇస్తున్నారు స్కాలర్షిప్లు. ఇలాగ అప్రెంటిస్లు, ఇంటర్న్షిప్లు ఎంత ఇంపార్టెంట్ అవి జీవితంలో. జస్ట్ కాలేజ్ డిగ్రీ చూసేసి ఎవడిస్తాడు ఉద్యోగాలు? సో ఇవి ఇస్తున్నాను. సో మరి ఇంత సమాచారం భారీగా ఇస్తున్నాను కాబట్టి తప్పేమీ లేదేమో, నేను కూడా భారీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. లైకులు, షేర్లు, దయచేసి షేర్ చేయండి. ఒక లైక్ ఇస్తే కనీసం ఎవరికి షేర్ చేయకపోయినా అల్గారిథం ప్రకారం వెళుతూ ఉంటుంది. మరి ఫాలో అవుతున్నారా? ఇలాంటి మంచి సమాచారం ఎప్పటికప్పుడు నాకు కావాలి అనుకునే వాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు, ఫాలో అయిపోండి. మీరు ఆల్రెడీ చాలా ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటారు, అవి ఎంత ఉపయోగపడుతున్నాయో నాకు తెలియదు. కానీ మన ఛానల్ ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన విద్యా ఉద్యోగ సమాచారమే కాదు, లైఫ్ స్టైల్, అది కూడా నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్. అలాగే పర్సనల్ ఫైనాన్స్, మనం ఫైనాన్స్ విషయంలో చేస్తున్న చిన్న చిన్న తప్పులు, చేయాల్సిన పనులు అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి.